ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 3 స్థానాలకు టీడీపీ, బీజేపీ అభ్యర్థులు 3 నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, సాన సతీష్లు నామినేషన్లు వేయగా బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేశారు. స్క్రూటినీ తర్వాత 3 నామినేషన్లు మిగిలి ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు పూర్తయిన వెంటనే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం లాంఛనం మాత్రమే. వైసీపీ తరపున ఎన్నికై రాజ్యసభ సభ్యులుగా కొనసాగిన బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణలు తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మోపిదేవి వెంకటరమణకు 2026 జూన్ వరకు పదవీకాలం ఉండగా బీద మస్తాన్ రావు, కృష్ణయ్యలకు 2028 జూన్ వరకు పదవీకాలం ఉంది. అయితే బీద మస్తాన్ రావుకు 2028 జూన్ వరకు ఉండటంతో ఆయనకు తిరిగి పదవి ఇస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తిరిగి ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. ఆర్ కృష్ణయ్యకు కూడా 2028 జూన్ వరకు ఉండటంతో ఆయన్ను కూడా బీజేపీలో చేర్చుకుని ఆ పార్టీ తిరిగి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చింది. దీంతో పాటు మోపిదేవి వెంకటరమణకు 2026 జూన్ వరకే ఉండటంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఆయన స్థానంలో పలువురు నేతలు పోటీ పడినప్పటికీ చివరకు సానా సతీష్ పేరును టీడీపీ హైకమాండ్ ఖరారు చేసింది. వీరు 3 మంగళవారం శాసనసభలో కమిటీ హాల్ నెంబర్ 2లో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు పూర్తయిన తర్వాత టీడీపీ తరపున నామినేషన్లు వేసిన నేతలంతా సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతకుముందు కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, సానా సతీష్లకు ఎమ్మెల్యేలు, మంత్రులు అభినందనలు తెలిపారు. అనివార్య కారణాల వల్ల 2.5 ఏళ్లు టీడీపీకి దూరం కావటం తనకు బాధ కలిగించిందని బీద మస్తాన్ రావు అన్నారు. చిన్న వయసులో తనకు కీలక పదవి ఇచ్చి ప్రోత్సహించడంపై సీఎం చంద్రబాబు, లోకేష్లకు సానా సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు ప్రధాని మోదీ, నడ్డా పిలిచి టికెట్ ఇచ్చారని, ఎంపీగా తగిన న్యాయం చేస్తానంటూ బీజేపీ తరపున నామినేషన్ వేసిన ఆర్ కృష్ణయ్య వివరించారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుందని, అందువల్లే బీసీలు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 3 రాజ్యసభ స్థానాలకి ఖాళీలు వస్తే అందులో 2 బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు ఇచ్చామంటే బలహీన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ మిత్రపక్షాలకి ఎంత ప్రేమ, అభిమానం ఉందో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. నాకు ఈ రాజ్యసభ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను పార్టీ కోసం కష్టపడిన విధానాన్ని గుర్తించి ఇంత చిన్న వయసులోనే తక్కువ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను నా వంతుగా ఢిల్లీలో పనిచేసి వీరికి పార్టీ యొక్క అభివృద్ధి ఆదేశాలని ఢిల్లీలో పాటించడానికి నేను ముందు నడిపిస్తానని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పడవలో నడపడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా అందరూ కూడా ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మేము మా వంతుగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సహకరించడానికి అవకాశం లభించినందుకు సంతోషిస్తూ మా జాతీయ అధ్యక్షుల వారు ఈరోజు నేను మధ్యలో ఒక 2.5 సంవత్సరం పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్రలో 39.5 సంవత్సరం తెలుగుదేశం పార్టీలోనే ఉండడం జరిగింది. 3 రాజ్యసభ స్థానాలకు దాఖలైన నామినేషన్లను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పరిశీలిస్తారు. ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిన వెంటనే వీరి 3 ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇదిలా ఉంటే నామినేషన్ల సందర్భంగా మంగళవారం శాసనసభలో సందడి వాతావరణం నెలకొంది.